బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా పద్మశాలి సేవా సంఘం కార్యవర్గ సభ్యులు మరియు కొండా లక్ష్మణ్ బాపూజీ అభిమానులు అందరూ కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ నడవాల జ్యోతి గారు మరియు మాజీ చైర్మన్ గో శ్రావణి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు 3 తరాల ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ ఆయన తెలంగాణ సాధన కోసం తన ఇంటిని కూడా తెలంగాణ పార్టీ కోసం అంకితం చేసినటువంటి దాత, తెలంగాణ చేనేతల కోసం కూడా ఎంతో పోరాడి వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని తన జీవితకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి, జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి ముద్దుబిడ్డ కావడం మా అందరికీ గర్వకారణం. కాబట్టి ఈ యొక్క నివాళుల కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసినాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులకు నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే 27వ తారీఖున ఆయన జయంతి కార్యక్రమాన్ని కూడా ఇంతే ఘనంగా నిర్వహించుకుందామని. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం మరి వారు పద్మశాలి జాతిపితగా పేరు పొంది మరి పద్మశాలి అభ్యున్నతి కొరకై ఎన్నో శ్రమించి వారి యొక్క ఆశయాలకు తెలంగాణ సాధన కొరకు కూడా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మరి పదవులను కూడా త్యాగం చేసి మన పద్మశాలి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో కూడా ప్రధాన పాత్ర వహించి తెలంగాణ కోసం కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించినటువంటి వ్యక్తిగా వారు పేరొందినారు. వారి వర్ధంతి ఈరోజు జరుపుకోవడం పద్మశాలి కులమాలందరి సమక్షంలో ఈరోజు స్థానిక అంగడి బజార్లో వారి యొక్క కాంస్య విగ్రహానికి పూలమాల సమర్పించి వందనం సమర్పించడం జరిగింది. మరి వచ్చే 27వ తారీఖున వారి యొక్క జయంతి కార్యక్రమం కూడా ఇంతకంటే ఘనంగా జరుపుకొని కార్యక్రమంలో తీసుకుందామని తెలియజేస్తూ మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి చైర్మన్ అడవాల జ్యోతి గారు, అలాగే మాజీ చైర్మన్ మళ్ళీ భోగ శ్రావణి గారు వచ్చేందుకు వారికి ప్రత్యేకంగా 3 తరాల ఉద్యమ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు, ఒక శాసనసభ్యునిగా, ఒక మంత్రిగా, ఒక మహనీయునిగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటే ఒక కారణ జన్ముడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు జగిత్యాల పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో వారికి ఘనంగా పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారు అడవాల, స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నటువంటి మహనీయులు కొంతమంది, స్వాతంత్రం కోసం, భారతదేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేసినటువంటి మహనీయులు కొందరు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి కూడా హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం రాలేదు, రజాకర్ల నుంచి, నిజాంల నుంచి విముక్తి కలగలేదు అని పోరాటం చేసినటువంటి మహనీయులు కొందరు. ఇవన్నీ జరిగినా కూడా తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఫలించలేదు, సమాన హక్కులు, సమాన నిధులు రాలేదు అని పోరాటం చేసిన వాళ్ళు కొందరు మహనీయులు. ఈ అన్ని ఉద్యమాలను కలిపి చేస్తూ తన జీవితాంతం ఒక ఉద్యమ కెరటంగా, ఒక సమరయోధుడిగా బతికినటువంటి నాయకులు, అటువంటి కొద్ది మంది నాయకులలో ముందున్నటువంటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ. మరి వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ అనుకుంటారు, మరి వర్ధంతులు, జయంతులు మనం ఎందుకు చేసుకోవాలి అని. ఒక్కటే ఏకైక కారణం, ఈరోజు మా పెద్దలు మాకు చెప్తా ఉన్నారు, మేము మా పిల్లలకు చెప్పాలి. వారు ఎవరు అమ్మ, వారు ఎవరు నాన్న అని మనం అడిగినప్పుడు మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాము, వారు కేవలం పద్మశాలి సమాజం కోసం మాత్రమే కాకుండా ఒక బీసీ వర్గానికి కానీ, ఎస్సీ వర్గానికి కానీ, ఎస్టీ వర్గానికి కానీ, మైనారిటీ వర్గానికి కానీ అన్ని వర్గాలను కలుపుకుపోతూ అన్ని వర్గాల సమన్యాయం కోసం పోరాటం చేసినటువంటి ఒక మహనీయులు అని మనం గొప్పగా గౌరవంగా చెప్పుకునేటటువంటి వ్యక్తి. మరి దానికోసం మనం వర్ధంతులైనా, ఈ జయంతి అయినా మనం ఎంతో ఘనంగా వారి స్మృతులలో వారి ఆలోచనలను ముందు తరాలకు పంచడం కోసం మనం ఇవన్నీ జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ముందు తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 96 సంవత్సరాల కురువృద్ధుడు జంతర్ మంతర్లో దీక్ష చేశాడంటే వారి పోరాట పటిమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే దయచేసి
ఈ తరం వాళ్ళని, ముఖ్యంగా యువకులను ఒకటే కోరుకుంటా ఉన్నాను. అటువంటి మహాత్ములు ఎలాంటి గొప్ప త్యాగాలు చేసిండ్రు, వాళ్ళ జీవితాంతం పోరాటం కోసం, ఉద్యమం కోసం, మనందరి స్వేచ్ఛ కోసం ఎంత గొప్పగా బ్రతికారో, జీవించారో మనం కూడా వారి యొక్క ఆలోచనలను ఆచరణ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరొక్కసారి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘనంగా పుష్పాంజలి ఘటిస్తూ మరి రాబోయే జయంతిని కూడా అందరం కలిసి ఘనంగా జరుపుకుందామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గాను పెద్దలకి, సభాధ్యక్షులకు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన భోగ శ్రావణి బీజేపీ కార్యదర్శి అధ్యక్షురాలు, అలాగే పద్మశాలి సంఘం అధ్యక్షులు చిన్నజీఆర్ గారికి, మరి మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మహిళా మను సోదరుమణులు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ అంటేనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆదర్శంగా నిలుస్తారు. కాబట్టి మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ తెలంగాణ పోరాటం కోసం ఎంతోమంది కృషి చేసిన ఆయన ప్రత్యేక పాత్ర పోషించారు. కాబట్టి మరి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి తెలంగాణ ప్రజలు. ఈరోజున్న యువత మరి మనం ఈరోజు ఇప్పుడే చెప్పినట్టు ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకి నీళ్లు నిధులు రాక ఎంత ఇబ్బంది పడ్డామో, మనకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉండాలి, మరి మనం కూడా ఏదో సాధించుకోవాలి అని చెప్పేసి మరి మన కోసం ఎంతోమంది మహనీయులు పోరాడితేనే మనకి ఈ రాష్ట్రం వచ్చింది. కాబట్టి మరి ఇలాంటి రాష్ట్రంలో మనందరం ఉన్నందుకు, మరి ఇలాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి అయినందుకు, అన్ని వర్గాల కోసం కొట్లాడినందుకు చాలా సంతోషమైన విషయం. ఆ రోజే వాళ్ళంతా ఆ మహనీయులు కొట్లాడక ఈ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే మనందరం బానిసల్లా మొహమ్మయ్యులు మళ్ళా రజాకారుల మధ్యలో మనందరం ఇప్పటికీ ఇంకా బానిసల్లాగానే బ్రతకాల్సి వస్తుండేది. కాబట్టి మన కోసం ఈ పోరాడి తెచ్చిన తెలంగాణను ఖచ్చితంగా ఇంకా మంచి స్థానంలో ఉంచాలి, భారతదేశంలోని మన రాష్ట్రాన్ని ఎప్పుడు పేరు ప్రసిద్ధి చెందాలని చెప్పేసి ఈ విధంగా అందరికీ యువతకు తెలియజేయడం ఏందనగా, ఇంకా అట్లాగే ఆయన అంత వయసు వచ్చినా కూడా మరి మంత్రి పదవికి రాజీనామా చేసి జంతర్ మంతర్ దగ్గర కూర్చొని మన కోసం, ఈ తెలంగాణ కోసం పోరాటం చేసి భవిష్యత్తు తరాల కోసం వాళ్ళు ఇప్పుడు మాకు ఏదైతే ఈ బానిస బతుకు ఉందో నెక్స్ట్ తరాల కోసం ఈ బానిస బతుకు ఉండొద్దని, వాళ్ళని స్వేచ్ఛగా బ్రతకాలని అంత వయసులో కూడా ఆయన మన కోసం అంత పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని ఎంతోమంది మహనీయులు కలిస్తేనే ఈ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క మహనీయునికి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ ప్రత్యేకంగా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి రాబోయే 27న ఆయన జయంతి కార్యక్రమం ఇంతకన్నా ఇంకా గొప్పగా చేసుకోవాలని చెప్పేసి ఆయన ఏంటిది అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేలా చెప్పాలని చెప్పేసి, అట్లాగే మొన్న ముఖ్యమంత్రి గారు కూడా టెక్స్టైల్ హ్యాండ్లూమ్ దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఇంకా మంచి అంటే మహనీయుల్ని మర్చిపోకుండా మంచిగా వాళ్ళని గొప్ప స్థాయిలో వాళ్ళ పేరుని ఎక్కడ కూడా ఇది కాకుండా వాళ్ళ స్థాయిని చాకల ఐలమ్మకు మహిళా యూనివర్సిటీ కాలేజ్కి చాకల ఐలమ్మ పేరు పెట్టడం, హ్యాండ్లూమ్ టెక్స్టైల్కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. కాబట్టి మరి ఇలాంటి మంచి ఎప్పటికీ జరుగుతూ ఉండాలి. ఇలాంటి మహనీయుల్ని మనం ఉన్నంత కాలం మన పిల్లలకు ఇంకా భవిష్యత్తు తరాలకు కూడా గుర్తు చేస్తూ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. జై మార్కండేయ.